ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ తయారీ ప్రక్రియ దశ మిగిలి ఉంది. ఇక సిట్ త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేయడానికి సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది సిట్. మాజీ సీఎం కేసీఆర్ ను మళ్లీ విచారణకు పిలుస్తారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని సిట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం సిట్ విచారణ ఒక కీలక దశకు చేరింది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, విచారణలో వచ్చిన వాంగ్మూలాలు, డాక్యుమెంట్ల ఆధారంగా కేసును న్యాయపరమైన ముగింపు దశ వైపు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఈ కేసులో ఛార్జిషీట్ ఫైల్ చేసేందుకు సిట్ సిద్ధమైంది. సాక్షులు, నిందితుల వాంగ్మూలాల ఆధారంగా ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. కేసును కేవలం విచారణ దశలో కాకుండా న్యాయస్థానంలో నిలబెట్టే స్థాయికి తీసుకువెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. కేసీఆర్ను లేదా ఇతర ముఖ్య నాయకులను మళ్లీ విచారణకు పిలవడం వెనుక కొన్ని ముఖ్య కారణాలు ఉండొచ్చనే టాక్ ఉంది. ఇప్పటికే ఇచ్చిన వాంగ్మూలాల్లో వ్యతిరేకతలు లేదా అస్పష్టతలు ఉండడం, కొత్త ఆధారాలు, డాక్యుమెంట్లు లేదా ఇతర వాంగ్మూలాల వల్ల మళ్లీ వివరణ అవసరం ఉంటే ఛార్జిషీట్లో పేరు చేర్చే ముందు ఫైనల్ గా మళ్లీ విచారణ చేపట్టవచ్చంటున్నారు పోలీసులు. ఛార్జిషీట్ దాఖలుకు ముందు చేసే విచారణ సాధారణంగా అత్యంత కీలకం. ఈ దశలో వచ్చే సమాధానాలు కేసు దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు పరోక్షంగా ఉన్న వ్యక్తులు కూడా నేరుగా కేసులోకి రావచ్చు. ఒక వ్యక్తి లేదా ఒక వర్గం పరిమితమైన కేసు కాకుండా వ్యవస్థాత్మకంగా జరిగిన అంశంగా సిట్ చూపించాలనే ప్రయత్నం కావచ్చు. కేసులో గత పోలీసులు, ఇంటెలిజెన్స్ చీఫ్ అధికారుల స్టేట్మెంట్ సిట్ ముందుగా రికార్డు చేసుకుంది. గత డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ మొదలైన వాళ్ల వ్యాఖ్యలు కూడా విచారణకు ఉపయోగపడతాయి. సిట్కు ఇంకా ఇతర అధికారులు, టెక్నికల్ ఆధారాలు, డాక్యుమెంట్లు అన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఎవరి పాత్ర ఎంతవరకు ఉందో నిర్ణయించడానికి చైన్ ఆఫ్ కమాండ్, ఆదేశాలు ఎవరిచ్చారు, అమలు ఎవరు చేశారు అన్న దాన్ని సిట్ దర్యాప్తు చేస్తోంది. సిట్ అవసరమైతే మళ్లీ పిలవడం, క్రాస్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇది రాజకీయంగా కూడా చాలా సున్నితమైన దశగా చెప్పుకుంటున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ చర్చ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.